న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం, హిరమండలం, కొత్తూరు మండల కేంద్రాలలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శనివారం హెల్మెట్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి ప్రాణం చాలా విలువైనదని, ద్విచక్రవాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎటువంటి నష్టం వాటిల్లదని, ఒకవేళ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగినా హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. హెల్మెట్ బ్యాంకు ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ హెల్మెట్ ఇంటి వద్ద మరిచిపోయి ప్రయాణించేటప్పుడు పోలీస్ స్టేషన్లో గానీ, పోలీస్ చెక్పోస్ట్ వద్ద గానీ పోలీసులను అడిగి హెల్మెట్ బ్యాంకులోని హెల్మెట్ను తీసుకోవచ్చని చెప్పారు. ప్రయాణం పూర్తయ్యాక సొంత హెల్మెట్ ధరించి పోలీసుల నుంచి తీసుకున్న హెల్మెట్ను తిరిగి ఇచ్చేయాలని సూచించారు. దీనివల్ల ప్రయాణం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డివిజన్ డీఎస్పీ, పోలీస్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మన డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాతో ఉన్న నాయకులందరికీ, వివిధ హోదాలు ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న యువతందరూ కూడా నా ఆశీస్సులు, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. అయితే హెల్మెట్ బ్యాంక్ అనేది ఇది ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన కూడా. మనందరి తరపున కూడా ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటారంటే ఇది మంచి ఆలోచన. చాలామంది హెల్మెట్ లేకపోవడం కానీ, ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల్లో ఉండడం కానీ, లేకపోతే హెల్మెట్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఓపెన్గా చూస్తున్నారు, చాలామంది కోల్పోతున్నారు. మామూలు రోడ్డు అంటే వెళ్తాం, ఏదో కుక్కో లేకపోతే ఏదో అడ్డు వచ్చిందనుకో, అది తప్పించిపోయి మనం డివైడర్కి వద్దును ప్రాణాలు సడన్గా కోల్పోవడం అనేది జరుగుతుంది. మన మీద ఆధారపడిన కుటుంబాలు, తల్లి కానీ, చెల్లి కానీ, అన్న కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొడుకు కానీ, వాళ్ళ కుటుంబం ఎంత లాస్ అవుతుందో మన కళ్ళారా చాలామంది మనం చూస్తున్నాం. అంటే నేను మొన్న శ్రీకాకుళంలో చూశాను ఒక కార్యక్రమం. ఒక తల్లి, అంటే మెయిన్ ఒక తల్లి ఉంది, మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక కూతురు ఉంది, మంచి కుటుంబం. ఆయన నెలకు ఒక 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. హ్యాపీగా ఫ్యామిలీ మంచిగా వెళ్తుంది. నా కళ్ళు అయితే 5 సంవత్సరాలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. సడన్గా ఒక విషయం జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్తుంటే, ఆయన మార్నింగ్ వాకే కదా, ఇప్పుడు ఏమైంది హెల్మెట్ ఏముందని చెప్పేసి బైక్ మీద వెళ్తుండగా సడన్గా ఒక్కొక్కటి వచ్చి గుద్ది, డివైడర్ గుద్ది ఆయన చనిపోయాడు. స్పాట్లో డెత్. అదే హెల్మెట్ ఉంటే ఆయన బతుకుందుడు. తర్వాత ఎంత హ్యాపీగా బతికిన కుటుంబం రోడ్డు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి పెద్ద దిక్కు లేరు, పాప చిన్నపిల్ల, భార్య, తల్లి. అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి, మన కుటుంబాలు మన మీద ఎంత ఆధారపడి ఉంటున్నాయి, ఎలా ఉంటాయి అని చెప్పేసి.